సీతారామరాజు 128వ జయంతి ఉత్సవాలని జయంతి నివాళుల్ని నచ్చడానికి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావడంలో అగ్రగణ్యంలో ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ఒక నేత అంటే మనకి అల్లూరి సీతారామరాజు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా మాగళ్ళు 1897 జూలై 4వ తారీఖుని జన్మించడం జరిగింది. ఈయన మన పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టడం మనం గర్వంగా చెప్పుకోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అంతేకాకుండా ఈయన చిన్నతనంలోనే తన విద్యని పూర్తి చేసుకుని అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు విలు విద్య కత్తిసాము మొదలైన వాటిని కూడా నేర్చుకుని ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది అవగాహన చేసుకోవడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ఉన్నటువంటి చిట్టగాలిలో ఉన్నటువంటి విప్లవవాదులను కలుసుకోవడానికి వెళ్ళి అక్కడ ఉన్న విప్లవవాదుల నుంచి సమాచారం స్వీకరించి ఈయన ఎక్కడికి వచ్చినట్టు మనకి వైజాగ్ ఏజెన్సీ ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్నటువంటి రంగచోడవరం, చింతపల్లి, అడదేగల మొదలైన దగ్గరికి వచ్చి అక్కడ ఆనాడు గిరిజనులు పడుతున్నటువంటి బాధలను చూసి ఒక విప్లవ పందాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దట్ మీన్స్ సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న కాలంలో శాంతి అహింస తోటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని గాంధీ గారు ప్రయత్నం చేస్తే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు అదేవిధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి అల్లూరి సీతారామరాజు ఎంసుతోనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని చెప్పి ఒక ఏరియాని ఎంచుకోవడం జరిగింది. ఆ ఏరియాలో ఈయన చేసిన తిరుగుబాటు పేరు రంప తిరుగుబాటు అని పిలుస్తారు. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి, మంజవీరుడు అదేవిధంగా అగ్గివీరుడి కింద ఈయన పిలుస్తారు. ఆనాడు అక్కడ గిరిజనులు పూర్వ వ్యవసాయం చేసేవారు రంపచోడవరం, అడ్డదేగల మొదలైన ఏజెన్సీలను ఆ వాళ్ళ మీద గిరిజనుల యొక్క సంపద మీద పనిచేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ పన్నులు విధించి వాళ్ళకి ఇవ్వాల్సిన కూలీ కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టేవారు. ఆనాడు అక్కడ తహసీల్దార్ కింద బాస్టియన్ ఉండటం జరిగింది. బాస్టియన్ మీతో గుడాలు అనేవాళ్ళు ఏంటంటే గిరిజనుల యొక్క సంపదతో పాటు వాళ్ళ యొక్క చేసే సత్తువులంతా కూడా లాగేసుకుని గిరిజనుల్ని ఇష్టం వచ్చినట్లు ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుని నిర్ణయించుకుని ఆనాడు అగ్గిరాజు అదేవిధంగా పడాలు అదేవిధంగా కేసీఆర్ సూర్యనారాయణరాజు గారు పిలుస్తారు అగ్గిరాజుని. ఈయన సహాయంతో ఒక తిరుగుబాటులు లేవదీశాడు. దీనికి కావాలంటే మనకి మేజర్గా ఎలాగైతే ప్రశ్నలతో సమాధానం చెప్పాలని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అడ్డదేగల, రంపచోడవరం, కృష్ణదేవపేట అదేవిధంగా అన్నవరం, రాజభవమంగి మొదలైన పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడి నుంచి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సైనిక అధికారులను ఎంతో మందిని చంపేసి ఏం చేశారంటే మనకి తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకుని చాలా 1922 నుంచి 24 సంవత్సరాలు మొత్తం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మన అల్లూరి సీతారామరాజు 1924 సంవత్సరం మే 7వ తారీఖుని పంచుమేనం అదే రుద్రపాడు అనే కమిషనర్లో చేసిన లంచం పెట్టి వాళ్ళకి ఈయనకి 40 లక్షల సుమారు ఆనాడే ప్రకటించారు. వాళ్ళిద్దరూ ఉచ్చిపల్లిని పట్టుకుని కొయ్యూరు వద్ద మేజర్ కొడాలనేవాడు ఎవరో రుద్రపాడు అనే అతను ఏం చేసినట్టు ఇతన్ని సాధితో కాల్చడం జరిగింది. ఈయన దగ్గర నుంచి విప్లవ స్ఫూర్తి ఆదర్శంగా తీసుకుని ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1947 ఆగస్టు 15వ తారీఖుని మనం స్వతంత్రం రావడం జరిగింది. ఈయన దగ్గర స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకోవాలంటే మనకి ఏం తీసుకోవాలి, ఈ నుంచి మనం అన్యాయం ఎక్కడున్నా సరే ప్రతిఘటించాలి, శ్రమ దోపిడీ ఎక్కడున్నా కూడా ముందు ధైర్యంతో నిలబడాలి. ముందు ధైర్యాన్ని అదేవిధంగా అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఇచ్చినటువంటి అల్లూరి సీతారామరాజుకి మనందరి తరఫున నివాళులు అర్పించవలసిన సమయం ఇది. ఈయన ఆదర్శంగా చేసుకుని 125వ జయంతి వేడుకకి నరేంద్ర మోడీ గారి దేవాలయంలో 135 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి ఈయన ఘనంగా నివాళులివ్వడం జరిగింది. అదేవిధంగా 125వ జయంతి వేడుకలకు కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చి ఈయన విగ్రహాన్ని హైదరాబాద్లో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది తెలుగువాడిగా మనందరికీ గర్వకారణం. అందరి తరఫున మరొకసారి నివాళులు అర్పిస్తూ
అవకాశం